నమస్తే అందరికీ. ఇవాళ డే 4 మన లదాఖ్ సిరీస్లో. రోజు ఏంటంటే ప్రాబ్లం, లగేజ్ తీసి పెట్టడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పిన కదా, మీరు లాస్ట్ వీడియో చూసి ఉంటారు, మనం మీరాక్లో ఉన్నాం. ఎందుకంటే మీకు టెంట్ స్టైల్ కూడా ఉన్నాయి. మీరు రూమ్ ఉండొచ్చు, టెంట్లో ఉండొచ్చు. టెంట్లో అయితే వాష్రూమ్స్ ఉన్నాయి, నార్మల్ దాంట్లో లేవు. 10 మందికి కలిపి ఒకటే వాష్రూమ్ ఉంది దాంట్లో. Which side you are going? Now we are going to Tuk. వావ్, పచ్చడి ఎక్కా. ఆల్ రైట్, మనం తినేసి ఇక్కడ నుంచి మనం ఇవాళ వెళ్ళాలి తుర్తుక్ ప్లేస్కి వెళ్ళాలి. సో పక్కన ప్యాంగాంగ్ లేక్ ఎంత సూపర్గా ఉంది చూడండి, అబ్బా. సో ఈ ప్లేస్ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్ల దాకా ట్రావెల్ చేయాలి. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తాం ఏంటనేది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. పక్కన ఈ లేక్ని వదిలేసిపోవాలనిపిస్తలేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అందుకోసమనే మనము కొంచెం ముందుకెళ్ళి ఆగుదామని ఫిక్స్ అయినాం. చూద్దాం. నిన్న నేను వాళ్ళకు బ్రో 3D స్పాట్కి వెళ్ళినాం, కానీ అక్కడ కూర్చోలేదు, స్కూటర్ మీద చైర్ల మీద. సో ఇవాళ కూర్చుందామని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు, దారిలోనే కాబట్టి. సో కూర్చున్నా. సో ఇక్కడ కూర్చొని ఆ ఒక్క ఫీల్ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఇంత దూరం వచ్చి అది ఎంజాయ్ చేయకపోతే మళ్ళీ మనసు ఒప్పదు అన్నట్టు. సో అందుకోసమనే అప్పుడు ఫీల్ అవుతున్నా. సో నమస్తే అందరికీ, మళ్ళీ రైడ్కి స్వాగతం అన్నట్టు. నిన్న మొన్న చాలా బాగా అనిపించింది, ఇవాళ కూడా అట్టే జరగాలని మేము ఆశిస్తున్నా. సో రోడ్ ఎట్లుంటుంది ఏందనేది మాకేం తెలియదు, కానీ గుడ్డిగా పోతూనే ఉన్నాం. డెఫినెట్లీ మంచి జరుగుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ రోడ్ ఇట్లా ఉంది, చిన్న టీజర్ అనమాట ఇది. మేము పోతున్నా కొద్దీ మాకు వస్తున్న రోడ్లను చూస్తుంటే ఏంద్రా బాబు ఇది అబ్బబ్బబ్బా మామూలుగా అనిపించలేదు. యాక్చువల్లీ అసలు మాటలు కూడా రావట్లేదు ఇప్పుడు కూడా. సో ఇవన్నీ లేకపోతే లదాఖ్కి అసలు పొయ్యి కూడా వేస్ట్ అనే అంత అనిపించింది అనమాట. సో ఇవన్నీ ఛాలెంజ్లు బాగా అనిపించినాయి నాకు ఈ రైడ్ మొత్తంలో. ఈ లదాఖ్ సిరీస్ మొత్తంలో నాకు నచ్చిన డే ఇదే అనమాట. ఎందుకనేది మీకు ముందు తెలుస్తూ ఉంటుంది, మా ఛాలెంజ్లు అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఏందనేది. ఈ రోడ్లు ఎట్లున్నాయంటే మన బైక్ ఇంకా ఎదురుగా ఇంకో కారు వస్తే పోయేంత సందు కూడా లేదన్నట్టు, అంత చిన్నగా ఉన్నాయి రోడ్లు. సో ప్రతి చోటు ఇట్లా ఆకుకుంటా పోయినాం. డే మొత్తం మాకు ఇదే అయిపోయింది. మేము అసలు రీచ్ అవ్వడానికి ఎంత టైం అయిందంటే మీకు వీడియో చూస్తుంటే తెలిసిపోద్ది. మధ్యలో ఇంకా చాలా స్టాండ్లనే చూస్తూ ఉండరు. నేను మాత్రం రైడ్ చేసుకుంటూ పోతూనే ఉన్నా. ముందట ఏముంది ఏందని నాకేం అర్థమవుతలేదు. యాక్చువల్లీ మీకు ఇంకా ముందు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. నేనైతే పోతూనే ఉన్నా, చాలామంది ఆగిరు, అయినా కానీ నేను ఆగుతలేను. నాకు అసలు అక్కడ ఎంత డేంజర్ ఉందో కూడా తెలియదు. సో ఇదే అనమాట పాయింట్. ఈ వాటర్ క్రాసింగ్ దాటంగానే నెక్స్ట్ వచ్చే వాటర్ క్రాసింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, కొంచెం డేంజర్గా ఉంది అన్నట్టు. నేనైతే చక్కగా పోతూనే ఉన్నా, గుడ్డెద్దు చేతిలో అన్నట్టు, ఎట్ట పడితే అట్ట పోతూనే ఉన్నా. అక్కడ మా వాళ్ళందరూ ఆగిర్రు. వెళ్తావా మెల్లగా వెళ్తా అంటే వెళ్ళు. అప్పటికి మహేష్ బ్రో వెళ్తావా మెల్లగా వెళ్తా అంటే వెళ్ళు అన్నాడు. నేను వెళ్తా అని ఫిక్స్ అయిపోయినా, నాకేం తెలియదు, చక్కగా పోతూనే ఉన్నా. సో ఇదే అనమాట డేంజర్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీన్లో బట్టి మీకు అర్థమైద్ది అసలు ఎంత డేంజర్ ఉంది ఏందనేది. శివన్న పడ్డాడు, సైడ్ ఉండు బ్రో. ఓ చిన్నగా No, stop the vehicle. ఈ వాటర్ క్రాసింగ్ దాటంగానే కళ్ళు తాగిన కూతురులాగా ఎగురుతూనే ఉన్నాము. మాకు తెలియదు ఇంకా ముందు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది. ఇది అసలైన ఘట్టంగా. సో మేము హాయిగా వెళ్ళిపోతున్నాం, అన్ని టెన్షన్స్ అన్నీ ఏమీ లేవు, హాయిగా వెళ్తున్నాం, రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకునే టైంలోనే
మాకు కొంచెం ముందుకు పోగానే గంగాధర్ అన్న బండి క్లచ్ ప్లేట్ బిస్కెట్ అయిపోయింది. దీనివల్ల మాకు ఎదురైన వేరే వేరే సమస్యలు అవన్నీ ఫుల్ ఫన్. ఆ ప్రాబ్లమ్ని కూడా చాలా ఫన్ఫుల్గా తీసుకొని చాలా ఎంజాయ్ చేసినాం అనమాట. లదాఖ్ రైడ్ మొత్తంలో డే 4 ప్యాంగాంగ్ టు మేము డిస్కిట్ వెళ్ళాం. తూర్తూకి వెళ్దాం అనుకున్న వాళ్ళం కూడా డిస్కిట్ వరకే ఆగిపోయినాం, అంత లేట్ అయిందనమాట. క్లచ్ ప్లేట్ అయితే పోయింది. మాకు ఫస్ట్ రోజు డే 1 రోజు ఎప్పుడైతే మేము డిస్కస్ చేస్తున్నామో ఆ రోజే ఏమేమైతే కావద్దు అనుకున్నామో దాంట్లో నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి క్లచ్ ప్లేట్ అనేది పోవద్దు, హాఫ్ క్లచ్ పట్టుకోవద్దు, ఇలాంటివన్నీ ఎన్నో అనుకున్నాం. బట్ అన్నీ మన చేతిలో ఉండవు. సో పోయింది. సో ఇక్కడ మేము ఆ క్లచ్ ప్లేట్ పోయిందని ఆ బండి గురించి ఆల్మోస్ట్ ఒక 3 గంటలు ఆగినాము. అది ఎందుకు ఆగినామో ఏందో అనేది కూడా తెలియదు. అది ఎన్నెన్నో కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. మొత్తానికైతే ఆగినాము. దానివల్ల నెక్స్ట్ వచ్చే అడ్వెంచర్ చూస్తే మీకు ఇంకా అర్థమైంది. ఇట్లా రైడ్ మొత్తంలో 2-3 సార్లు బండి అయితే కింద పడ్డది. సో సడన్ బ్రేక్ వేస్తాం, మనకి అడ్రస్ తెలియదు, ఒక్కొక్కసారి ఆ కాలు కింద ఆనవు. సో రెగ్యులర్గా మనం బండి రైడ్ చేయం కాబట్టి ఒక 2-3 సార్లు అయితే బండి కింద పడ్డది. అండ్ ఎప్పుడు బండి పడ్డా కానీ మనకేం కాలేదు, జస్ట్ స్లో ఉన్నప్పుడే పడ్డది కాబట్టి మనకేం కాలేదు. అండ్ చాలా స్పీడ్కి వెళ్ళినప్పుడు అయితే మనకైతే మంచి కంట్రోల్లో ఉంది బండి. సో ఇట్లాంటివన్నీ వెరీ కామన్ లదాఖ్ రైడ్లో. మీరు ఇలాంటివి అయినప్పుడు అబ్బా నాకు బండి రాదనేది దాంట్లో ఉండొద్దు, ఎందుకంటే మాకు డే 1 రోజే నాకైతే అయింది. సో అట్లా అలవాటు అయిపోయింది నాకు. మొత్తం రైడ్ మొత్తంలో 3 సార్లు పడ్డది నా చేతిలో బండి. ఎందుకు అడ్వెంచరస్ అన్న అంటే ఈ డే నెక్స్ట్ చూడండి శివన్న బండి కింద పడ్డది వాటర్ క్రాసింగ్ దగ్గర. సో ఈ రోజంతా ఇట్లనే ఇప్పుకుంటా అవుతుంది, అన్ని సమస్యలు ఏవేవో అవుతూ ఉన్నాయి. సో అవన్నీ సాల్వ్ చేసుకుంటే మెల్లగా పోతున్నాం మేము. ఇక ఆల్మోస్ట్ మేము 1 గంటన్నర నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఏమైందంటే ఇందాక గంగాధర్ అన్న క్లచ్ పోయిందన్నాం కదా, అక్కడ ఆ బండి ఇవ్వడానికి మహేష్ అండ్ గంగాధర్ అన్న ఇద్దరు పోయిర్రు. సో వాళ్ళు పోయి ఆల్మోస్ట్ 1 గంటన్నరకి ఎక్కువ అయిపోయింది. మేము ఇక్కడికి వస్తుంటే ఒక ఇనోవా క్రిస్టా ఇరుక్కపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అదే బండి ఇరుక్కపోయింది. దాన్ని గుంజి 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 అస్సలు మాతోటి కాలేదు. లాస్ట్కి టిప్పర్ బండి వచ్చి తర్వాత జేసీబీ వచ్చి చైన్లు కట్టి దాన్ని తీయడానికైతే చాలా ట్రై చేసిర్రు. సో అక్కడనే చాలా ట్రబుల్ అయింది అందరికీ. ఇక్కడ ఏమవుతుందో మాకైతే తెలుస్తలేదు, కానీ ఒకటైతే జరుగుతుంది. అక్కడ ఇరిక్కిన కార్ని తీయాలి. ఇంతసేపు మేము నూకి నూకి వచ్చినాం. ఆ ఫుటేజ్ ఎవరి దగ్గర నుండి ఉంటుంది. నూకింది లేదా ఫుటేజ్? అది మనలో రికార్డ్ చేస్తుంటారు. అయ్యో ఇంత జూమ్ అయినా ఎందుకు? యాక్చువల్లీ ఇక్కడ నుంచి పోయే రోడ్డు ప్యాంగ్ ఇదనమాట. అది మొత్తం ఖరాబ్ అయిపోయింది, ల్యాండ్ స్లైడ్ అయిందో ఏమైందో తెలియదు. ఇగో అక్కడ బ్రో వర్క్ చేంజ్ చేసుకోబోతురు కదా, అది తెచ్చింది మహేష్ బ్రోనే. ఎక్కిందే ఇక్కడ ఇరికింది. ఇక్కడ నుంచి పోతున్నాయని అందరికి చెప్తున్నాం, కానీ ఆయన వింటలేరు. అక్కడ పోయిన మహేష్ అన్నని గంగాధర్ అన్నని మా క్లచ్ ప్లేట్ని మర్చిపోయి ఇక్కడ పోయే కార్లు ఏది ఎక్కుతుంది ఏది క్రాస్ చేస్తుందని మేము ఛాలెంజ్లు చేసుకుంటా అన్నీ మర్చిపోయినాం అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసినాం. అరే మీరు అప్పుడు చేసి వీడికి వస్తుంది, అదే పని. దీని క్లియరెన్స్ కూడా తక్కువ ఉంటది. అరే మీరు హ్యుండాయ్ అంటే హ్యుండాయ్ రా. అరే హ్యుండాయ్ కంపెనీలో హ్యుండాయ్ కంపెనీ హ్యుండాయ్ ఇదేందా చెడానా స్ట్రైట్ ఏకీ దఫా కార్ వెళ్ళింది రవి. అమ్మయ్య ఇంతసేపు చాలా మా వాళ్ళు కష్టపడ్డారు పాపం. ఇప్పుడు సేమ్ ప్లేస్ సేమ్ సైడ్. యాక్చువల్లీ ఇందాక ఇప్పుడు ఇక్కడ ఒక క్రేటా కనిపిస్తుంది కదా, క్రేటానా క్రిస్టా? ఇప్పుడే బిఆర్ఓ వాళ్ళు నానా తంటాలు పడి ఆ కార్ను తీసేసి రైట్ సైడ్ పోయే క్రిస్టాని. నెక్స్ట్ ఇంకో క్రిస్టా వాడు అప్పటికి మేము చెప్తానే ఉన్నాం, మరి అటుపోక రైట్ అని మేము ఫస్టే చెప్పినాం. ఆడు వినకుండా పోయి దాంట్లో ఇరికించుకున్నాడు. మళ్ళీ సేమ్ స్పాట్లో అది కూడా ఇరికింది. అది ఇరికినప్పుడు మా రాక్షసానందం చూడాలి, ఫుల్ నవ్వుకున్నాం. ఈ కారు ఇప్పుడే వెళ్ళింది, ఆ కారు ఇప్పుడే ఇరికింది అన్నట్టు ఆయనకు చెప్తానే ఉన్నా అప్పటికి.
గంగాధర్ అన్న క్లచ్ ప్లేట్ వేయింది. సో దాని గురించి వీళ్ళు కూడా వేరు. శివన్న ఫస్ట్ మహేష్ వేయండు, తర్వాత శివన్న వేయండు. వాళ్ళందరూ పోయి ఆ బండిని మళ్ళీ లే వరకు ఏదో ఒక దాంట్లో క్యాంపర్ దాంట్లో ఎక్కించి పంపించేసి వస్తారు అన్నట్టు. సో దానివల్ల మాకు ఇంత టైం వేస్ట్ అయింది. బట్ ఈ టైంలో మేము చేసిన ఎంజాయ్ ఇంకెవ్వరు చేయలేరు. సో వీళ్ళంతా మిస్ అయ్యారు. వీళ్ళు మామూలుగా కాదు. ఈ ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు నవ్వు ఆగుతలేదు. అయ్యో బ్యాగ్ ఎవరిది? అరే పాపం గంగాధర్ బ్యాగ్ నవ్వకండ్రా. బ్రో నాకు ఆ ఉమ్లింగ్ లో గుర్తుండదు, ఏది గుర్తుండదు బ్రో. ఇది తప్ప లదాఖ్ ట్రిప్ అంటే ఇక నాకు లైఫ్ లో. ఇప్పుడే మా వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ నుంచి మళ్ళీ తుక్ పోవాలని మేము నిశ్చయించుకున్నాం. బట్ ఏమైంది తెలియదు. అమ్మా ఫైనల్గా మేము డిసైడ్ అయింది ఇవాళ డిస్కిటే పోతున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు డిస్కిట్ అంటే డియర్ కామ్రేడ్ 12 ఆ పోల్ ఉంటుంది కదా, అది అందరికి గుర్తొస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికే. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు, రాజు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను, మహేష్, అలోక్, ఇంకో మహేష్, మేము నలుగురం ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. ఎందుకంటే ఇదే పర్ఫెక్ట్ సన్లైట్ ఈ వీడియోలు అవన్నీ తీసుకోనికి. సో అందుకోసమని ఇప్పుడు ఆయన అన్నట్టు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే పర్ఫెక్ట్ టైంకి వెళ్ళినాం మేము. ఆల్మోస్ట్ ఒక 7 అవుతుంది. ఇక్కడ మనకి 7:30 వరకు సన్లైట్ ఉంటుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ టైం అది. I start my day in silence. Where are my slippers? Where's my notebook? My dreams, write them down. Write down your dreams.